హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే ఎగ్ రైస్ రెసిపీని చూపిస్తున్నాను. అందుకోసం ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ టమాటాని కట్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇది 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత బీట్ చేసిన 4 ఎగ్స్ని వేసి మూత పెట్టి 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్ని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 కప్పుల ఉడికించిన రైస్ని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. అడగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది మన లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్ ఎగ్ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.